అందరి కలల ప్రతిరూపం నా ఉద్యోగం. ప్రయత్నమే మొదటి విజయం. ప్రయత్నమే మన ఆయుధం. ఓడిపోవడమంటే ఆగిపోవడం కాదే, మరింత గొప్పగా పోరాడే శక్తి పొందడమే. చిత్రలహరి సినిమాలో ఎంత వైఫల్యమొచ్చినా నిరాశ చెందకుండా ప్రయత్నాన్ని కొనసాగించాలని ఈ పాట స్ఫూర్తినిస్తుంది. అదే బాటలో సాగారు మన కొత్త మాస్టారు మామిడి లక్ష్మణరావు. శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండలం మధుపాం గ్రామం. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉపాధ్యాయునిగా విజయం సాధించారు. ఈయన కథ పట్టుదలకు, కష్టానికి ఒక నిలువుటద్దం. మా తల్లిదండ్రుల యొక్క ధ్యేయం ఏంటంటే ఒక ఉపాధ్యాయుడిగా నన్ను చూడాలని. దానిని ఉద్దేశించి నేను నిరంతరము కష్టపడి చదువుతూ ఉపాధ్యాయ ఉద్యోగానికి ప్రతిరోజు చదువుతూనే ఉండేవాడిని. తన చదువుకు ఆటంకం కలగనీయకుండా తల్లి వ్యవసాయ కూలీగా, వాచ్మెన్గా పనిచేస్తూ తమ్ముడు బొంతలు కొడుతూ వచ్చిన డబ్బులతో లక్ష్మణరావు చదువుకు అండగా నిలిచారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసి ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి ప్రకటించారు. కష్టపడి చదివినందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మెగా డిఎస్సిపై పెట్టారు. పెట్టిన వెంటనే నాలో ఆశలు చిగురించాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి చొరవ వల్ల ఈ అవకాశం లభించింది. ఈ విజయం నా వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, నా కుటుంబం, నా గ్రామం, నా ఆశలకు ప్రతిరూపం అని తన మనసులో మాట పంచుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ సోషల్లో జిల్లాలో 11వ ర్యాంకు వచ్చింది. దానికి జీవితాంతము నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కృతజ్ఞతుడనే ఉంటాను.